ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తారా? భారతీయ జనతా పార్టీ 2 రోజుల కార్యవర్గ సమావేశాలు ముగిసినాయి. జేపీ నడ్డాని మళ్ళీ కొనసాగిస్తా, ఇంకొక 6 నెలల పాటు కొనసాగిస్తా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు కంటిన్యూ అయ్యారు. ఇక రేపటి నుంచి ఈ కొన్ని రాష్ట్రాల వారి ఇష్యూస్ జరుగుతుంటాయి. తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కిషన్ రెడ్డి నిర్మోహమాటంగా చెప్పేశారు. రాధాకృష్ణ గారి బాధాతప్త హృదయంతో రాసినటువంటిది ఏది, 2 తెలుగు రాష్ట్రాల పొత్తు ఆట ఆడుతోంది, బీజేపీ కాదు పొత్తు ఆట ఆడుతోంది, వీళ్ళు వెంట పడుతున్నారు, అక్కడ అంగీకరించట్లేదు అక్కడ భారతీయ జనతా పార్టీ. సరే, ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడు అంగీకరించే పరిస్థితి వస్తుంది. అక్కడ బీజేపీ, తెలంగాణలో అయితే పొత్తు ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పుడు పొత్తు దాదాపు ఖరారైనట్టు అంటున్నారు. 30-10 అన్నటువంటిది, ఇద్దరికి కలిపి 30, 10 పార్లమెంట్ స్థానాలు ఉంటుంది. 10లో 7 భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే 25లో 5 మాత్రమే అసెంబ్లీకి బీజేపీ పోటీ చేస్తుంది. 25 వీళ్ళు ప్లస్ 3 ఎంపీ అన్నటువంటి జనసేన అన్నటువంటి చెప్తున్నారు. అది నిజమైతే కనుక ఫైనల్ అవ్వాల్సినటువంటిది రేపు ఢిల్లీకి వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీకి ఈ 2 రోజుల్లో కనుక జనసేన, తెలుగుదేశం వెళ్ళకపోతే పొత్తులకు సంబంధించి బీజేపీ అడిగినటువంటిది ఇంకేదో ఉన్నట్టు, లేదు పిలిస్తే కనుక దాదాపుగా ఈ కోణంలోనే ఫైనల్ అయ్యేటట్టు.